హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం హోటల్ స్టైల్లో దమ్ ఆలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి మసాలా కోసం 3 బిర్యానీ ఆకులు, పట్ట 2, ఏలకలు 10, మిరియాలు 10, జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను, ఏలకలు 3 నుంచి 4, ఎండుమిర్చి 10 నుంచి 15 వేసి బాగా వేపుకొని చల్లారనివ్వాలి. ముంత మామిడి పప్పు 10 నుంచి 15, 3 టమాటాలను ఇలా కోసుకొని చల్లారిన మసాలా దినుసుల్ని మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా వాటర్ వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. పొటాటోస్ని ఉడికించి తోలు తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. బాండీలో నూనె వేసి అందులో ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని తోలు తీసి బాగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యూస్ చేశాను ఫ్రై చేసుకోవడానికి వీలుగా. కింద మాడకుండా తిప్పుతూ వేపుకోవాలి. ఇలా వేపుకొని ఇలా మంచి రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. నూనె ఎక్కువ అనిపిస్తే పక్కకు తీసేసుకొని అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, కరివేపాకు 1 రెమ్మ వేసి బాగా వేపుకోవాలి. ఇందులోనే 1 స్పూను ఉప్పు, చిటికెడు పసుపు, వేసుకొని బాగా కలియపెట్టాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను కారం వేసి బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇందులోనే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే వాటర్ కొంచెం మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ కూర ఇలా తెరలాక మనం పక్కకు పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం కూరని బాగా తెరల పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలుతుందండి. అలా నూనె పైకి తేలాక మనము ఇందులోకి ఫ్రెష్ క్రీముని వేసి, నేను 3 స్పూన్ల క్రీముని వాడాను. బాగా కలయపెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసి గార్నిష్ చేస్తే హోటల్ స్టైల్లో దమ్ ఆలు రెడీ. దీన్ని దోశ, చపాతీ, రైస్లోకి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే అచ్చం హోటల్లో చేసిన దమ్ ఆలు రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.